మామూలుగా వేరే హీరో సినిమా అయితే ఎలా ఉంది అని కనుక్కున్న తర్వాత థియేటర్కు వెళ్తున్నారు ఆడియన్స్. కానీ నానికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు ప్రేక్షకులు. ఆయన సినిమాలు ఎలా ఉన్నా థియేటర్ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళు. పైగా నాని కూడా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఆడియన్స్ అంచనాలు అస్సలు తగ్గించడం లేదు. తన సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనే బలమైన నమ్మకాన్ని ప్రేక్షకులలో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు నేచురల్ స్టార్. తాము పెట్టే టికెట్ డబ్బులకు న్యాయం చేస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టే నాని సినిమా ఎలా ఉంది అని అడగకుండా థియేటర్ వైపు వెళ్తున్నారు. ప్రేక్షకులు అంత నమ్మకం ఉంది కాబట్టి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. మామూలుగా అయితే మీడియం రేంజ్ హీరోల సినిమాలకు అసలు ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. వాళ్ళ సినిమాలు వస్తే థియేటర్ వైపు కూడా రావట్లేదు ఆడియన్స్. ఈ మధ్య కాలంలో సిద్ధు జనలగడ్డ, వరుణ్ తేజ్ లాంటి హీరోల సినిమాలకు కనీసం నామమాత్రపు కలెక్షన్స్ కూడా రాలేదు. ఇలాంటి సమయంలో కూడా తన సినిమాలకు హౌస్ఫుల్ బోర్డులు చూపిస్తున్నాడు నాని. తాజాగా ఈయన నటించిన హిట్ 3 సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 34 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 48 కోట్లకు హిట్ 3 సినిమా అని అన్నారు దర్శక నిర్మాతలు. ఇక్కడే మరొక విషయం కూడా ఉంది. ఇది కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. నాన్ థియేట్రికల్ మరో 75 కోట్లు జరిగింది. అందులో 54 కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను కొనేసింది. అలాగే ఆడియో, డబ్బింగ్, శాటిలైట్ కలిపి మరొక 20 కోట్లు వచ్చాయి. అంటే విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ అయిపోయింది. థియేటర్ నుంచి వచ్చే ప్రతి పైసా నిర్మాతలకు లాభాలే అన్నమాట. ఇది మాత్రమే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా నానితో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు ఇలాగే లాభాల పంట పండుతుంది. సినిమాకు ఆయన 25 నుంచి 30 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అవి పోను నిర్మాతకు కనీసం 30 నుంచి 40 కోట్ల వరకు మిగులుతుంది. ఇక హిట్ 3 సినిమాకు నిర్మాత కూడా నానినే కాబట్టి వచ్చే ప్రతి పైసా లాభమే. థియేటర్ నుంచి 50 కోట్ల షేర్ కానీ వచ్చింది అంటే ఏ సినిమా తీసుకొచ్చే లాభాలు మామూలుగా ఉండవు. ఇక ఏ సినిమా కలెక్షన్స్ చూపించి ప్యారడైజ్ రేంజ్ మరింత పెంచేస్తాడు నాని. ఎలా చూసుకున్నా కూడా సినిమాకు తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్. ఈ ఒక్క కారణంతోనే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా నాని మాత్రం మినిమం గ్యారంటీగా ఉన్నాడు. అందుకే ఆయన సినిమాకు రెమ్యూనరేషన్ పెంచుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇస్తున్నారు నిర్మాతలు.